सर्वेभ्यो धर्मेभ्यो नमस्ते మంత్రాలు ముగి విరిగారు స్వామి ఎక్కువ చేయొద్దు మా ఆడపడుచులు వస్తున్నారు ఎట్లా చేసేది మా ఆడపడుచు వస్తున్నారు ఓకే ఓకే ధర్మవరంలో అన్నా క్యాంటీన్ డొక్కా సీతమ్మ గారి అన్నా క్యాంటీన్ని మరీ మొదలు పెట్టడము 5 ఏళ్ల తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ఉన్న అన్నా క్యాంటీన్ అన్నింటినీ పూర్తి స్థాయిలో మూత వేయించిన తర్వాత ఎక్కడికక్కడ ప్రజలు వారు ముందుకొచ్చి అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద మేము భోజనాలు ప్రజలకు పేద ప్రజలకు మేము పెడతాము అంటూ ప్రజలంతా ముందుకొచ్చిన పరిస్థితిని చైతన్యవంతులై ఆ పరిస్థితిని చూసాము. ఈరోజు అన్నా క్యాంటీన్లు కానీ ఇవి తిరిగి ఓపెన్ చేయడం అనేది ఏదో జగన్ మీద తీసుకున్న ఒక పంతంతో తీసుకున్న నిర్ణయం అనేది కాదు. ప్రజల ఆకాంక్ష, ప్రజల కోరిక, ప్రజల గెలుపు ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్లోనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనే విషయాన్ని మనం అంతా అర్థం చేసుకోవాలా. ఇది 2వ విడతలో ఇప్పుడు ఓపెన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ విడతలో ఓపెన్ అయినప్పుడు కూడా షార్ట్ టైం ఉండడం వల్ల కూడా సత్యాన్నను కూడా మేము అడగడం జరిగింది. అన్న మనం వెంటనే తీసుకొని రావాలన్నప్పుడు ఆయన గట్టిగా అప్పుడున్న పరిస్థితుల్లో మున్సిపల్ మినిస్టర్ గారితో గట్టిగా పోరాడి ఆయన అన్నా క్యాంటీన్ 2 అన్నా క్యాంటీన్లు కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యేటట్టుగా ఆయన కూడా ఈసారి చేసినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం ధర్మవరం తరఫున. ఎందుకంటే గత ఇక్కడ నేను ఒకరినే కాదు ప్రజలందరూ చాలామంది ఆ రోజు భోజనాలు పెట్టాలంటే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈరోజు మా పాప బర్త్డే, నా కొడుకు ఈరోజు పుట్టినరోజు, నా పెద్దల పేరు మా ఇంట్లో మా నాన్న పేరు మీద పెడుతున్నాము, నేను మా పెళ్లి రోజు అంటూ ఇంట్లో శుభకార్యాలన్నీ ప్రజలందరితో కలిసి మేము జరుపుకుంటాము అనే రీతిలో ప్రజలందరూ బయటకు వచ్చారు. కాబట్టి ఈరోజు మీరు తీసుకున్న ఈ నిర్ణయము, మీరు చేసిన కష్టము, ఈరోజు ఈ 2 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి మీరు పెట్టిన కృషి అనేది ఈరోజు ప్రజలకందరికీ ప్రజల కోసం అని చెప్పి మీరు చేసిన పనిగానే మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఇటువంటి అనేకమైన మంచి కార్యక్రమాలు మీ చేతి